నమస్తే, నేను ఎద్దులపల్లి నిర్మల. నేను మీ అందరి ముందుకు రావడానికి ఒక చిన్న విషయం, నోటా గురించి నా అభిప్రాయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో లాస్ట్లో చివరాకర్న నోటా అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే, ఇది ఏ రూల్ కాదు. మీకు ఇష్టమైతే మీరు పాటించండి, లేకపోతే మీ ఇష్టం ప్రకారం మీరు అనుసరించుకోండి. ఎందుకు మనకు సుప్రీంకోర్టు నోటా అనే ఆప్షన్ ఇచ్చింది అంటే, ఉన్న క్యాండిడేట్లో మనకు నచ్చకపోతే ఓటింగ్ అక్కడ వరకు పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓటు వేయకుండా ఉండడం కన్నా మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. కాబట్టి పోలింగ్ బూత్ వరకు వెళ్ళి నోటాకేసి, అట్లాంటి వాళ్ళు నోటాకేసి రావడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు మనకి నోటా అనే ఆప్షన్ ఇచ్చింది. నోటా ఆప్షన్ ఇచ్చిండొచ్చు కానీ కోర్ట్స్ అనేటివి, కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు పోలైనాయి అనుకోండి, 50,000 ఓట్లు నోటాకు వచ్చినాయి. క్యాండిడేట్ ఏకి 25 వచ్చినాయి, క్యాండిడేట్ బికి 20,000 ఓట్లు వచ్చినాయి, ఇంకో క్యాండిడేట్ సికి 5,000 ఓట్లు వచ్చినాయి. నోటా ముగ్గురు క్యాండిడేట్లు ఏబిసి కంటే నోటాకి 50,000 మెజారిటీ ఉన్నా, అంటే 50,000 ఓట్లు అంటే దగ్గర 25,000 ఓట్ల మెజారిటీ ఉన్నా దాన్ని అక్కడ మళ్ళా మనకి రీపోలింగ్ చెయ్యరు. ఎప్పుడైతే సెకండ్ క్యాండిడేట్స్లో నెక్స్ట్ హైయెస్ట్ మెజారిటీ వరకు వచ్చింది, క్యాండిడేట్ ఏకి 25,000 వచ్చినాయి కాబట్టి ఆ క్యాండిడేట్ని విన్నర్గా అని డిక్లేర్ చేస్తారు. కాబట్టి మనం నోటాకు వేసినా దాని వలన ప్రయోజనం ఉండదు, మనం ఓన్లీ నిరసన తెలియజేస్తాం అంతే. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, నా అభిప్రాయం, నోటాకు వేసే బదులు ఇప్పుడు ప్రధాన పార్టీలు 2, 3, 4 ఉంటాయి, వాళ్ళ క్యాండిడేట్స్ని పెట్టింటారు. వాళ్ళు కాకుండా ఇండిపెండెంట్లు కూడా ఒక 10-14 మంది ఖచ్చితంగా ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గంలో వేస్తున్నారు. మీకు నిజంగా ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరు నచ్చలేదంటే, ఉన్న ఇండిపెండెంట్లలో ఎవరు మంచి అభ్యర్థి, చదువుకున్న వాళ్ళు, సమాజానికి సేవ చేయగలుగుతారు, ఎలాంటి నేర చరిత్ర ఉండదు, ఎట్లాంటి రేపొద్దున లంచం తీసుకోరు, కరప్షన్ ఫ్రీ ఉంటారు అని మీకు ఎవరైతే అనిపిస్తారో, ప్లస్ మీకు యాక్సెసిబుల్గా ఉండి ప్రజలకు నిజంగా సేవ చేద్దామని కమిట్మెంట్తో ఎవరైతే రాజకీయాలకు వద్దామని అనుకుని ఉంటారో అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక అవకాశం అనుకుని, నేనైతే దయచేసి నోటాకు వేసే బదులు అలాంటి వాళ్ళకి మనం వేసినా వాళ్ళు గెలవకపోవచ్చు, బట్ వాళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 3%, 4%, 5% ఓటింగ్ పర్సంటేజ్ అలా మంచి వాళ్ళకు రావడం మూలాన ఫ్యూచర్లో ప్రధాన పార్టీలను కూడా మనము ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నాము యాజ్ ఎ ఓటర్గా, మీరు మంచి వ్యక్తికి ఇస్తేనే మేము ఓట్లు వేస్తాము, లేకపోతే జస్ట్ పార్టీ గుర్తు వలన మీరు ఏ వ్యక్తికి, ఎట్లాంటి వ్యక్తికి మీరు సీట్ ఇచ్చినా మేము ఓటేసి గెలిపించేస్తాము అనేది వాళ్ళకి లేకోకుండా, వాళ్ళు కూడా ఖచ్చితంగా క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేటప్పుడు మంచి క్యాండిడేట్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మార్చాలి అంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. నోటాకు వేసే బదులు, ఎవరైనా నోటాకు వేయాలి ఎవరు నచ్చలేదని అనుకుంటే నోటాకు వేసే బదులు ఉన్న క్యాండిడేట్లలో మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి వేస్తే వాళ్ళకి కొంచెం ఓట్ షేర్ పెరిగింది అనుకోండి, పర్సంటేజ్, అన్ని పార్టీలు దే ఆర్ ఫోర్స్ టు గివ్ టు ఎ బెటర్ క్యాండిడేట్, ద బెస్ట్ క్యాండిడేట్. అంతేగాని ఎలాంటి వాళ్ళకంటే అలాంటి వాళ్ళకి డబ్బులు ఉన్నాయనో, లేకపోతే ప్రాబల్యం ఉందనో, పలుకుబడి ఉందనో, రిప్రజెంటేషన్ చేయాల్సిన అన్ని కమ్యూనిటీస్ని విస్మరించి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది నివారించాలంటే మనం ఖచ్చితంగా మంచి క్యాండిడేట్కి వేయండి, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ ఓట్ టు నోటా. అంటే మనం నోటాకి వేసినాం అనుకోండి, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి అర్థం కాదు, మాకు మీరు వద్దు అని చెప్తున్నాం అంతే, కానీ ఎలాంటి క్యాండిడేట్ కావాలో అని మనం చెప్పలేకపోతా ఉన్నాం. అదే మనం మంచి క్యాండిడేట్కి వాళ్ళు గెలిచారని తెలిసినా ఇచ్చినామనుకోండి, ఓకే సరే మంచి ఇలాంటి వాళ్ళకైతే మనం సెలెక్ట్ చేస్తే రేపు పొద్దున మనకి ఈ 5% ఓటింగ్ కూడా మనకు వస్తుంది అని ప్రధాన పార్టీలు ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ విధంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే, నేను ఎవరినేం ఫోర్స్ చేయట్లేదు, జస్ట్ నా అభిప్రాయం నేను మీతో పంచుకుంటున్నాను.